నుంచి చూద్దాము. మొదటి రాజుల గ్రంథము 18:38. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్ళను బొగ్గుని దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేసెను. హల్లెలూయా. ఈ వ్యక్తి ఎవరు అంటే ఏలియా. చాలా రోషం కలిగిన ఏలియా, రోషంగా దేవుని యొక్క నామంలో బలమైన అద్భుతాలు చేసిన ఏలియా. అయితే ఏలియా గురించి వ్రాయబడిన మాటను కనుక మనం పరిశీలన చేస్తే, ఏలియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏలియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశం నుంచి అగ్ని కుమ్మరించబడింది. రాళ్లను కట్టెలను మాంసమును బలిపేట మంత్రాలను కూడా దహించి వేసింది. హల్లెలూయా. ఈ యొక్క ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే కదా అని యాకోబు మాట్లాడుతున్నాడు. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడు కాదా? ఏలియా ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులు ఆగలేదా? ఏలియా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఆకాశం నుంచి అగ్ని కురిపించబడలేదా? ఏలియా ప్రార్థన చేస్తున్నప్పుడు వర్షం కురవలేదా అని చెప్పి యాకోబు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అయితే ఈ రోజున మన ప్రార్థనలకు జవాబు రావట్లా. మనం ప్రార్థన చేస్తే అగ్ని కురవటంలా, మనం ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు మేలు జరగట్లేదు. కానీ ఏలియా ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి. ఏలియా ప్రార్థన చేసినప్పుడు అనేకమైన కార్యాలు జరుగుతున్నాయి. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి వర్షం పడింది. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని కుమ్మరించబడింది. ఎందుకని ఏలియా ప్రార్థన చేస్తే జరుగుతున్నాయి? అంత్య దినాల్లో, ఆఖరి దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడినప్పటికీ, పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తున్నప్పటికీ మన జీవితంలో ఎందుకని కార్యాలు జరగట్లా, ఎందుకని పరిశుద్ధాత్మ అగ్ని దిగట్లేదని పరిశీలన చేస్తే ఏలియాలో నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. ఏలియా చేసిన రీతిగా మనం కూడా కనుక ఆ రీతిగా చేసినట్లయితే, ఏలియా ద్వారా సజీవుడైన యేసు అద్భుతాలు జరిగించాడో అవే అద్భుతాలు ఈ రోజుకు కూడా మన ద్వారా జరిగించడానికి యేసుక్రీస్తు ప్రభువు సజీవుడిగా, మృత్యుంజయుడిగా, మరణాన్ని గెలిచి నిరంతరము జీవించేవాడుగా మనకు కనపడుతున్నాడు. అయితే ఏలియా నుంచి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన ఆ యొక్క మాటను చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం చూసినట్లయితే, అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. హల్లెలూయా. ఏలియా కొంతమంది జనులు పిలిచాడు. ఎవరి జనులు అంటే అషేరీ ప్రవక్తలు, బయలు ప్రవక్తలు అనగా ఇంచుమించు 450 అనగా 850 మంది ప్రవక్తలతో రోషం కలిగిన ఏలియా ఒక్కడే నిలబడ్డాడు. నిలబడి వారితో మాట్లాడుతున్నమాట, ఇదిగో ఎంత మటుకు రెండు తలంపుల మధ్య ఉంటాం, అసలు నిజమైన దేవుడు ఎవరో మనం తెలుసుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా దేవుడా, లేదా మీరు పూజిస్తూ, మీరు సేవిస్తూ, మీరు ఆరాధిస్తున్న బయలు అషేరీ ప్రవక్తల దేవుడా, ఎవరో నిజమైన దేవుడని తేల్చుకుందాం అని చెప్పి జనులందరిని కూడా పిలిచాడు. హల్లెలూయా. మనం రెండు తలంపుల మధ్య ఉండడానికి వీల్లేదు. మీరు ఆ దేవతను, మేము యెహోవాను పూజించడానికి వీల్లేదు. అసలు యెహోవా దేవుడా లేదా అషేరీ బయలు దేవుడా, ఎవరు నిజమైన దేవుడు, ఎవరు సృష్టికర్త, ఎవరి ద్వారా మన జీవనం పొందుకుంటాము అని చెప్పి తేల్చుకుందాం అని చెప్పి ఆ ప్రజలందరినీ కూడా పోగు చేసి ఒక సమాధాన ఏర్పాటును లేదా ఒక సమాధాన సభను ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. అయితే దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏంటంటే, కొలస్సే పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఏలియా రెండు తలంపుల మధ్య ఉన్న అషేరీ ప్రవక్తలు, బయలు ప్రవక్తలు 850 మంది ప్రవక్తలను కూడా ఒక చోటును పోగేశాడు. అదే రీతిగా పాపము చేత, అపరాధముల చేత దేవుని యొక్క కృపకు దూరం అయిపోయిన మనందరిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన సన్నిధిలో మనందరిని కూడా పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలవబెట్టుటకు యేసయ్య రక్త మాంసంలో పాలుభాగస్తుడై ఈ లోకానికి వచ్చి తన పరిశుద్ధ రక్తాన్ని మనందరి పాపముల కొరకు చిందించి నిన్ను నన్ను నీతిమంతునిగా చేసి తండ్రితో ఏ సంబంధాన్ని అయితే కోల్పోయామో, తండ్రితో ఎటువంటి సహవాసాన్ని కోల్పోయామో అటువంటి సహవాసాన్ని, సంబంధాన్ని మరలా ఆయన శిలువ మరణం ద్వారా, శిలువ రక్తం ద్వారా సమకూర్చాడు. యేసు ప్రభు వారి లోకానికి రాకముందు మనము దేవునితో సమాధానాన్ని కోల్పోయాం. దేవుని యొక్క చేతుల నుంచి ఎడబాటైపోయాం. దేవుని కనుదృష్టి నుంచి, దేవుని కృప నుంచి ఎడబాటైపోయాం. ఎందుకనే అంటే దేవుడు పరిశుద్ధుడు. మనుషులందరూ కూడా పాపము చేయటం మొదలు పెట్టారు. ఎవడు ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు. వెంటనే దేవుడు వారందరినీ కూడా విడిచిపెట్టాడు. అయితే దేవుని చేత మనందరం కూడా సృజించబడ్డాం కాబట్టి, మనందరిని సృజించిన సృష్టికర్త ఆయనే కాబట్టి ఆయనే మనందరిని కూడా ప్రేమించి తన ప్రియ కుమారుడును, ఒక్కగానున్న ఒక్క ప్రియ కుమారుడును మన కొరకు పంపించినట్లుగా మనకు తెలుసు. హల్లెలూయా. అయితే ఏలియా జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం దేవునితో సమాధాన పడటం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చేసిన పని అదే. మనందరం కూడా దేవునితో లేదా తండ్రితో సమాధాన పరచుటకు ఏ సహవాసాన్ని అయితే కోల్పోయి ఆ
సావాసాన్ని మరలా ఉసుకొలపడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. ముందుగా దేవునితో మనం సమాధాన పడాలి. ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే దేవునితో సమాధాన పడతాడో ఆ వ్యక్తి దేవునితో సాంగత్యం చేయగలుగుతాడు. సమాధాన పడకుండా, రాజీ పడకుండా వారికి సహవాసం అనేది వెళ్ళదు. ఈ లోకంలో ఒక ఇద్దరు మనుషులు మాట్లాడుకోకుండా ఉంటే వారి దగ్గర సహవాసం ఉండదు. వారు ఒకరి బాధలు ఒకరితో చెప్పుకుని, ఒకరి తప్పులు ఒకరు క్షమించుకుని సమాధాన పడినప్పుడే వారి మధ్య సహవాసం అనేది ఉంటుంది. అదే రీతిగా దేవుని యొక్క సన్నిధిలో నుంచి అనేకమైన పాపాలు చేసి, తప్పిదాలు చేసి, మనము దేవుని మీద నిందలేసి, దేవుని మీద అనేకమైన నిందలు మోపి, నువ్వు మంచోడు కాదు ప్రభువా, నన్ను పట్టించుకోలేదు, నాకు అది చేయలేదు, ఇది చేయలేదు, నన్ను చూడట్లేదు అని చెప్పి చాలా నిందలేసి దేవునికి దూరం అయిపోయి నీవుంటే ఇప్పుడే ప్రార్థన చేయి. ప్రభువా నన్ను క్షమించు, నీ కృప చూపు, నన్ను స్వస్థపరచు, బలపరచు, నడిపించు అని చెప్పి నువ్వు మరొక్కసారి దేవునితో సమాధాన పడినట్లయితే శీఘ్రముగా నీకు స్వస్థత వస్తుంది, శీఘ్రముగా నీకు సమాధానం వచ్చుద్ది, శీఘ్రముగా నీకు నెమ్మది వచ్చుద్ది. నువ్వు అన్ని విషయాలు కూడా వర్ధిల్లే కృప దేవుని సన్నిధి నుంచి నీ మీదకు వస్తుంది. హల్లెలూయా. ముందుగా ఏలియా ప్రజలందరినీ పిలిచాడు. ఎంత మటుకు రెండు తలంపుల మధ్య ఉందాం, అసలు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుందాం రండి అని బయలు ప్రవక్తలను, అషేరు ప్రవక్తలను 850 మంది ప్రవక్తలను కూడా పిలిచాడు. హల్లెలూయా. పిలిచి సమాధాన సభ ఏర్పాటు చేశాడు. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని కూడా తండ్రితో సమాధాన పరిచి ఉన్నాడు. హల్లెలూయా. రెండవదిగా ఏం చేశారు చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం చూసినట్లయితే పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేశాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ఒక మాట మనకు కనబడుతుంది. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో దాన్ని జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందు, ఆ మొదటి క్రియలు చేయము, అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభాన్ని దాని చోటు నుండి తీసివేస్తాను. మనము ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ అగ్ని విడుదలవ్వాలన్నా, మనం ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగాలన్నా, మన ప్రార్థన చేస్తే బలమైన కార్యాలు జరగాలన్నా రెండోదిగా మనం చేయాల్సిన తెలుసా, మన బలిపీఠాన్ని మనం బాగు చేసుకోవాలి. ఒకటి దేవునితో సమాధాన పడాలి, దేవునితో సాంగత్యం చేయాలి. రెండోదిగా ఏలియా చేసిన ప్రాముఖ్యమైన బలిపీఠాన్ని సరిచేశాడు. బలిపీఠం అనగా బలిపీఠానికి సాదృశ్యంగా నీవు నేను కనబడుతున్నాం. మనం పాపములు చేసి ప్రార్థనకు దూరం అయిపోయి, దేవుని సన్నిధి దూరం అయిపోయి మన బలిపీఠాలు పడిపోయి ఉంటే కనుక మన బలిపీఠాలని మనం కట్టుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ బలిపీఠం మీద అగ్ని ఆరడానికి వీలు లేదు, అది నిరంతరం కూడా మండాలి. ఈ రోజున చాలా మంది ప్రార్థన జీవితానికి, పరిశుద్ధ జీవితానికి దూరం అయిపోతూ చాలా మంది చల్లారిపోయిన వారు ఉంటున్నారు. మనము ఆ రీతిగా ఉండడానికి వీలు లేదు. ఇక్కడ చూసినట్లయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు లేదా యేసు ప్రభువారు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతుంది ఎఫెసీ సంఘంతో? నువ్వు ఏ స్థితిలో నుండి పడితావో దాన్ని జ్ఞాపకం చేసుకో, నువ్వు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీలో నుంచి ఏం తెస్తాను, దీపస్తంభాన్ని, నీ ఊపిరిని, నీ ఆత్మని తీసి నరకానికి అప్పగిస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజున నువ్వు ఎక్కడ పడ్డావో దాన్ని జ్ఞాపకం చేసుకో. ఏ ప్రేమలో పడ్డావో, ఎటువంటి పాపంలో పడ్డావో, ఏ ఉచ్చుల్లో పడ్డావో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు సమస్తాన్ని ఎరిగాడు. నీ పాపం మీద నీకు విజయం ఇవ్వడానికి, నీ బలహీనత మీద నీకు విజయం ఇవ్వడానికి, నీ అప్పుల మీద, నీ అనారోగ్యం మీద, నీ మరణం మీద దేవుడు నీకు విజయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ కృంగిపోయావో, ఎక్కడ కలత చెందుతున్నావో అక్కడికి పరిశుద్ధాత్మని ఆహ్వానించి, దేవా నాకు సహాయం చేయి, నా బలిపీఠం నేను సరిచేసుకోవడానికి కృప చూపు అని చెప్పి నీవు కనుక అడిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు తక్షణమే నీ పక్షముగా నిలబడి నీ బలిపీఠాన్ని ఆయన కట్టడానికి నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. మన ప్రార్థన ద్వారా అద్భుతాలు, మేలులు, కార్యాలు జరగాలి అంటే, అపోస్తుల కార్యాల్లో చూసిన ఉజ్జీవాలు మనం చూడాలి అంటే ముందుగా దేవునితో సమాధాన పడాలి. ఏలియా సమాధాన పరిచాడు. రెండోదిగా బలిపీఠాన్ని బాగు చేశాడు. ఈ రోజున నీ బలిపీఠ, నా బలిపీఠాన్ని బాగు చేసుకోవాలి. బలిపీఠాన్ని ఎప్పటికప్పుడు కూడా వైట్ వాష్ చేసుకుంటూ నిరంతరం కూడా మండుతూ దేవుని వైపు చూసేటట్టుగా మన బలిపీఠాలను సిద్ధం చేసుకోవాలి. మూడోదిగా ఏలియా చేసిన పని ఏంటి అంటే ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. హల్లెలూయా. చూడండి, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనంలో మనకు ఒక మాట కనబడుతుంది. యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలుగును వాగ్దానం నొందిన యాకోబు సంతతి గోత్రము లెక్క చొప్పున. హల్లెలూయా. ఇక్కడ ఏం చేశారు తెలుసా? ఇశ్రాయేల్ అని పేరు పెట్టి ఇశ్రాయేల్లో ఉన్న 12 గోత్రాలు వారిని వరుస పెట్టి వారిని పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనంలో ఒక మాట కనబడుతుంది.
చెప్తుంది, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకు పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఈ మాట చదవడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, ఇశ్రాయేలు అనగా ఏంటంటే దేవునితో పోరాడువాడు అని అర్థం. ఈ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా వాగ్దాన భూమి అయిన కనాను దేశానికి చేర్చబడడానికి వీళ్ళు చాలా ప్రయాసపడ్డారు, చాలా కష్టపడ్డారు. ఇంచుమించు 7 జాతులను 31 రాజులను జయించాల్సి వచ్చింది. 7 జాతులను జయించారు, 31 రాజులను ఓడించి ఆ కనాను దేశానికి చేరినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇశ్రాయేలు అని పేరు పెట్టడానికి ప్రాముఖ్యమైన కారణము, ఇశ్రాయేలు ఉన్న 12 గోత్రాల వారిని వరుసగా పిలిపించి 12 రాళ్ల చేత ఆ బలిపీఠాన్ని కట్టడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే 12 అనేది పరిపూర్ణమైన సంఖ్య మనకు కనబడుతూ ఉంది. ఆ రోజున ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా 12 గోత్రాలకి ఎలాగైతే సంబంధించి ఉన్నారో అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నూతన నిబంధనలో ఆయన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని వారికి అపోస్తులు అని పేరు పెట్టిన, అపోస్తులుగా పిలువబడిన వాడు, పంపబడిన వాడు అనే అర్థం వస్తూ ఉంది. హల్లెలూయా. 12 మందిని యేసు ప్రభు వారు ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకుని యేసుక్రీస్తు ప్రభు వార్త చెప్పింది, మీరు పైనుండి శక్తి పొందు వరకు కూడా మీరు పట్టణంలోనే నిలిచి ఉండండి, మీరు ఎక్కడికి కూడా వెళ్ళడానికి వీలు లేదు. హల్లెలూయా. ఇక్కడ ఏలియా చూసినట్లయితే ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. 12 మందిని కూడా యాకము చేశాడు, 12 మందిని కూడా యాకం చేశాడు. అదే రీతిగా యేసు ప్రభు వారు కూడా 12 మందిని ఏర్పాటు చేసుకుని మీరు సర్వసృష్టికి వెళ్ళి సకల జనులకు మీరు సువార్తను ప్రకటించుడి, ఇదిగో నాకు ఏ అధికారం ఉందో అధికారాన్ని మీకు ఇస్తున్న, నా నామమున దెయ్యాలు వెళ్ళగొట్టండి, అద్భుతాలు చేయండి, చనిపోయిన వారు లేపండి అని ఆయనకు ఉన్న అధికారం అంతటిని కూడా యేసు ప్రభు వారు అపోస్తలులకు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క ఏలియా కూడా ఇజ్రాయేలు అని పేరు పెట్టి పిలిచాను. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువు కూడా 12 మందిని ఏర్పాటు చేసుకుని అపోస్తలుడు అని పేరు పెట్టి పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. 4వదిగా ఏలియా చేసిన ప్రాముఖ్యమైన పని ఏంటో తెలుసా? 12 రాళ్లతో బలిపీఠం కట్టాడు. 18:32 ఆ 12 రాళ్ల చేత యెహోవా బలిపీఠం కట్టించాడు. ఆమేన్. 12 గోత్రాలు కూడా ఆ టైంలో, ఆ ఏలియా పనిచేస్తున్న టైంలో లేదా ఏలియా వాడబడుతున్న టైంలోనండి 12 గోత్రాలు కూడా ఒకే చోట లేవు. 2 గోత్రాలు మాత్రం ఇజ్రాయెల్ ప్రాంతంలో మాత్రమే ఉన్నాయి. హల్లెలూయా. యెరూషలేములో మాత్రమే 10 గోత్రాలు ఉన్నాయి. మరొక 2 గోత్రాలు మాత్రం సమరయ పట్టణాన్ని రాజధానిగా చేసుకుని ఉంటూ ఉన్నాయి. హల్లెలూయా. 12 గోత్రాలు కూడా కలిసి లేవని ఆ టైంలో. అయితే ఏలియా చేసిన పని ఏంటి తెలుసా? 12 గోత్రాలు విడిపోయి ఉన్నాయి. ఆ 12 గోత్రాలకు సాదృశ్యంగా 12 రాళ్ళను ఏర్పాటు చేసుకుని ఒకే బలిపీఠంగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె 2 గోత్రాలు ఎక్కడున్నాయంట? యెరూషలేములో ఉన్నాయి. మిగిలిన 10 గోత్రాలు సమరయ పట్టణాన్ని రాజధానిగా చేసుకుని మనకు కనబడుతూ ఉన్నాయి. చూడండి, 1 కొరింథీ పత్రిక 11:18 చూసినట్లయితే, మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడినప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది సంఘాల్లో కక్షలు ఉంటూ ఉంటాయి. చాలా మంది మేము అభిషేకం చేత నింపబడ్డానండి, ప్రార్థన చేస్తామండి, అద్భుతాలు జరుగుతాయండి, అదేండి ఇదేండి అంటారు. కానీ ఒక ఐక్యత లేకుండా, ఒక సహవాసం లేకుండా మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేయలేడు. మనము దేవునితో ఎలాగైతే సంబంధంగా ఉంటున్నామో, ఎటువంటి సహవాసం అయితే కలిగి ఉంటున్నామో అటువంటి సహవాసము మన సంఘంలో కూడా కలిగి ఉండాలి. అందుకనే సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరము అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ 12 గోత్రాలు కూడా చెదిరిపోయి ఉన్నాయి, ఈ 12 గోత్రాలను కూడా ఏలియా చేసిన ప్రాముఖ్యమైన పని ఏంటో తెలుసా? ఈ 12 రాళ్లను 12 గోత్రాలకు సాదృశ్యంగా 12 రాళ్లతో ఏలియా బలిపీఠాన్ని కట్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే 5వ పాయింట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? అక్కడ మొదటి రాజుల గ్రంథంలో 18:33 చేసింది ఏంటో తెలుసా? 2 ఎడ్లను తునకలుగా చేశాడు. హల్లెలూయా. ఎడ్లను తునకలుగా చేసి ఆ ఎడ్ల యొక్క మాంసం అంతా కూడా బలిపీఠం మీద బేర్చేశాడు ఏలియా. హల్లెలూయా. ఎడ్లను తునకలుగా చేయటం అనేది మనకి ఒక మాటకు సాదృశ్యం కనబడుతుంది. ఏలియా ఎడ్లను తునకలుగా చేయటం అనేది మనిషి యొక్క విరిగి నిలిగిన హృదయానికి సాదృశ్యం కనబడుతుంది. ఏ వ్యక్తి అయితే దేవునితో సమాధాన పడతాడో, తన బలిపీఠాన్ని సరి చేసుకుంటాడో, ఏ వ్యక్తి అయితే దేవుని చేత పిలువబడతాడో, తన యొక్క సహోదరుడితో సహవాసంలో లేదా సంఘంలో ఐక్యత కలిగి ఉంటాడో, ఆ వ్యక్తి ఎప్పుడైతే పశ్చాత్తాప హృదయంతో, విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడో, ఆ ప్రార్థన ద్వారా దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తాడండి. హల్లెలూయా. ఇక్కడ ఏలియా చేసిన ఆ పని చూసినట్లయితే ఒక మాట మనకు కనబడుతుంది. చూడండి, రోమపత్రిక 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీర
శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా. దేవుని యొక్క వాత్సల్యాన్ని బట్టి ఇక్కడ పౌలు బ్రతిమాలుచున్నాడు. ఏ విషయాన్ని బ్రతిమాలుచున్నాడో తెలుసా? దేవునికి అనుకూలముగా అనగా బ్రతికుండగానే నీ ప్రాణ ఆత్మ శరీరాలను సజీవంగా బ్రతికుండగానే నీ దేవునికి సమర్పించు. ఏలియా చూసినట్లయితే ఎడ్లను తునకలుగా చేసి ఆ బలిపీఠం మీద బేర్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం కూడా ఏం చేయాలి తెలుసా? మన కన్నులు రకరకాలుగా చూస్తూ ఉంటాయి, మనం నోరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్న చెవులు వినకూడని వింటూ ఉంటాయి. ఇటువంటివి ఏవి కూడా మనలో ఉండడానికి వీల్లేదు. నీ చూపులు ఖచ్చితంగా దైవికంగా మారాలి అంటే, నీ మాటలు, నీ క్రియలు, నీ ప్రవర్తన సమస్తము కూడా దైవికంగా మారాలి అంటే మన ప్రవర్తన అంతా కూడా ఆయన అధికారంలో ఉండాలి. ఎవరైతే వారి ప్రవర్తన అంతా కూడా దేవుని చేతికి అప్పగించుకుంటారో, వారి ప్రవర్తన అంతా దేవుని పాదాల కాడ పెడతారో, దేవుడే వారిని నడిపిస్తాడు, దేవుడే వాళ్ళకి గైడ్ చేస్తాడు. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క బలిష్టమైన చేతులకి అప్పగించుకుంటాడో, వారి ప్రవర్తన అంతా దేవుని అధికారానికి అప్పగించుకుంటాడో వారిని పరిశుద్ధాత్మ దేవుడు బలంగా నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ ద్వారా బలమైన అభిషేకము లేదా బలమైన కార్యాలు, బలమైన అద్భుతాలు మన ప్రార్థన ద్వారా మన ప్రాంతంలో, సంఘాల్లో, మన దేశంలో, రాష్ట్రాల్లో జరగాలి అంటే ఖచ్చితంగా మొట్టమొదటిగా దేవునితో సమాధాన పడేవాడుగా, రెండవది నీ బలిపేటని బాగు చేసుకునేవాడుగా, మూడవది దేవుని చేత పిలువబడిన వాడుగా, నాలుగవదిగా సహవాసంలో, సంఘంలో ఐక్యత కలిగిన వాడుగా, అందరిని ప్రేమించేవాడుగా, క్షమించేవాడుగా నువ్వు మారిపోవాలి. ఐదవదిగా విరిగి నెలిగిన హృదయము మనకు ఉండాలి. ఎడ్లు అనేవి చాలా కష్టమైన జీవండి. అవి సోమరిపోతుగా ఉండవు. ఎడ్లు చాలా బరువును మోస్తూ ఉంటాయి, ఆ పొలాలు దున్నుతూ ఉంటే చాలా కష్టమైన జీవి. మనం కూడా ఈ లోకంలో క్రీస్తు నామము నిమిత్తం కష్టపడేవాడుగా, క్రీస్తు నామాన్ని బోధించడానికి, క్రీస్తు నామం అనే ఆ సువార్తను వెదజల్లడానికి మనం కూడా కష్టపడుతూ ఉండాలి. దేవుని వాక్యం అనే విత్తనాలు ఖచ్చితంగా మంచి నేల మీద పడి ఫలించాలి అంటే ఎడ్లు ఖచ్చితంగా ఏం చేయాలో తెలుసా? ఎడ్లు పొలాన్ని దున్నాలి. ఎడ్లు ఎప్పుడైతే ఆ బీడు మారిపోయిన ఆ భూమిని ఎప్పుడైతే ఎడ్లు చాలా మెత్తగా దున్నుతాయో ఆ వెంటనే రైతు వచ్చి ఏం చేస్తాడు తెలుసా? ఈ ఎడ్లు దున్నిన ఆ యొక్క నేలలో లేదా మట్టిలో ఆ విత్తనాలు జల్లుతాడు. ఆ విత్తనాలు చక్కగా ఫలించినట్లుగా పనిచేస్తూ ఉంటాయి. అదే రీతిగా దేవుని వాక్యం స్పష్టమిస్తుంది, క్రీస్తు నామమును భరించేది మనము ఆయన ప్రేమను తెలుసుకున్న తర్వాత, ఆయన రక్తంలో కడగబడిన తర్వాత సువార్త ప్రకటించే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. అందుకని అంటాడు కదా భక్తుడు, సువార్త ప్రకటించిన ఎడల నాకు శ్రమ కలుగును. హల్లెలూయా. అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఆమేన్. అందుకని యేసుప్రభు శిష్యులతో అంటారు, మీరు సకల జనులకు కూడా నా సువార్తను ప్రకటించండి, భూ దిగాంతముల వరకు కూడా వెళ్ళి నా సువార్తను మీరు ప్రకటించండి. ఈ రోజున మన సువార్త ప్రకటించేవారుగా, క్రీస్తు యొక్క వార్తను ప్రకటించేవారుగా మనం మారాలి. సువార్త ప్రకటించడం అంటే ఈ రోజున చాలా మంది తొడలు కొడుతూ, మీసాలు తిప్పుతూ, చాలా మంది సినీ యాక్టర్ లాగా ప్రయత్నిస్తూ స్టేజ్ల మీద పెద్ద పెద్ద గల్లేస్తున్నారు. సువార్త ప్రకటించడం అంటే అది కాదు. సువార్త ప్రకటించడం అంటే దేవుని యొక్క ప్రేమతో ప్రకటించాలి. యేసుక్రీస్తు ప్రభువు సిలువలో ఏ ప్రేమను చూపాడో, యేసు ప్రభువు ఎటువంటి క్షమాపణను చూపాడో అది అందరికీ కూడా అర్థమయ్యే రీతిగా అగాపే సువార్తను ప్రకటించాలి. ప్రేమతో కూడిన సువార్త ప్రకటించాలి తప్ప ఏదేదో పెద్ద పెద్దగా అల్లేసి ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసేసుకుని వాళ్ళట్ట వీళ్ళట్ట అని చెప్పి వాళ్ళు మంచులు కాదు, వీళ్ళ మంచులు కాదని చెప్పి సనగడాలు గొనగడాలు వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్ చేస్తే అది దేవుని సువార్త కాదు. సువార్త అనగా మంచి వార్త. యేసుక్రీస్తు ప్రభువును గురించిన మాట మంచి వార్త. ఆయన మన పాపాల కొరకు, మన అపరాధాల కొరకు ఆయన సిలువలో రక్తం కార్చాడండి. యేసు ప్రభువులో ఏ పాపం లేదండి. ఆయన నిత్య పరిశుద్ధుడు, ఆయన నిజమైన దేవుడు అని చెప్పి కన్నీటితో చక్కగా దేవుని యొక్క ప్రేమను మనం ప్రకటించి అనేక ప్రజలను దేవుని వైపు త్రిప్పేవారుగా ఉండాలి. కానీ ఆవేశం వచ్చినట్లుగా, పూనకం వచ్చినట్లుగా ఊగిపోయి ఎలా పడితే అలా చేస్తే అది సువార్త కాదు, అది అసువార్త అయిపోతుంది. మనము సత్య సువార్త ప్రకటించాలి, అగాప సువార్తను ప్రకటించాలి. అగాప అనగా దేవుని యొక్క ప్రేమను మనం ప్రకటించాలి. అందుకని దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్పి రాయబడింది. అందుకనే మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడనే అని పౌలు చాలా ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క వాక్యంలో చెప్తున్న మాట, ఎద్దులు ఎప్పుడు కూడా కష్టపడే జీవి, అది సుఖపడదు. మనం కూడా క్రీస్తు నామాన్ని మన భుజాల మీద మొయ్యాలి. మన శిలువను మనం ఎత్తుకుని యేసు ప్రభువును మనం వెంబడించాలి. ఆయన యొక్క నామాన్ని అనేకులకు చెప్పాలి. యేసుక్రీస్తు నామం పరిశుద్ధమైనది, అది బలమైన నామం, అది అద్భుతాలు చేసే నామం. వీటన్నిటికంటే
పైనున్న కూడా పైనున్న నామం, పరిశుద్ధమైన నామం, అన్ని నామముల కంటే పైనున్న నామం కనుక యేసుక్రీస్తు యొక్క నామమును మనం మోసేవారు ఉండాలి. అందుకని పౌలుతో అంటాడు, ఇదిగో పౌల అన్ని జనుల ఎదుట నా నామమును భరించుటకు మోయటకు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా. ఆ రోజున పౌలు అన్ని జనుల ఎదుట క్రీస్తు నామాన్ని ఎలాగైతే భరించాడో మోసాడో అలాగే మనం కూడా క్రీస్తు యొక్క నామాన్ని మోసేవారుగా, క్రీస్తు యొక్క నామాన్ని గణపరిచేవారుగా, క్రీస్తు యొక్క నామములో బలమైన అద్భుతాలు చేసేవారు ఉండాలి. అలా ఉండాలంటే మనం కూడా ఎద్దుగా మారిపోవాలి. ఎద్దు ఏం చేయబడిందో తెలుసా? వధించబడి బలిపీఠం మీద పేర్చబడింది. అదే రీతిగా సజీవ యాగముగా బ్రతికుండగానే ప్రాణాత్మ శరీరాలను పౌలు ఏమంటున్నాడు అంటే దేవునికి అప్పగించుకోండి, మీ ప్రవర్తన అంతా కూడా ఆయన అధికారానికి అప్పగించుకోండి అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కనుక మనము బ్రతికుండగానే ప్రాణాత్మ శరీరములు ఎప్పుడైతే దేవుని చేతికి అప్పగించుకుంటామో అప్పుడు నీ కన్నులు, నీ చూపులు, నీ మాటలు, క్రియలు, ప్రవర్తన, పడక నడక సమస్తము కూడా వాక్యానుసారముగా పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలో నడిపించడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న నీవు ఏలియా చేసిన మొట్టమొదటి పని సమాధానపరిచాడు. రెండోదిగా బలిపీఠాన్ని బాగు చేశాడు. అదే రీతిగా మనం కూడా బలిపీఠాన్ని బాగు చేసుకోవాలి. మూడోదిగా ఇశ్రాయేలుని పేరు పెట్టి పిలిచాడు. అదే రీతిగా దేవుడు మనల్ని కూడా పేరు పెట్టి పిలిచాడు. అదే రీతిగా 12 రాళ్లతో చెదిరిపోయిన 12 గోత్రాలను వారిని కలిపి ఆ 12 రాళ్లను సాదృశ్యంగా 12 రాళ్లతో బలిపీఠాన్ని కట్టాడు. అదే రీతిగా మనందరం కూడా సంఘములో ఒక సహవాసం కలిగి, ఒక ఐక్యత కలిగి, ఒక యూనిటీ కలిగి మనందరం కూడా ఖచ్చితంగా జీవించాలి. ఐదోదిగా ఎడ్లను తునకలుగా చేశాడు, అనగా విరిగి నెలిగిన హృదయం. ఎవరైతే విరిగి నెలిగిన హృదయంతో దేవుని సన్నిధికి వస్తారో, ఎవరైతే కన్నీరు కారుస్తారో, ఎవరైతే ప్రార్థిస్తారో వారి జీవితంలో దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు జరిగిస్తాడు. ఒకానొక సమయమున మొదటి సమూయేలు గ్రంథంలో కనుక 2వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలో హన్నా అనే స్త్రీ వచ్చుద్ది. హన్నా అనే స్త్రీ గుడ్రాలుగా మనకు కనబడుతుంటుంది. పిల్లలు లేరు, చాలా మనోవేదన చెందుద్ది, బాధ చెందుద్ది, నెమ్మది లేకుండా ఉంటుంది. ఆ స్త్రీ దేవుని మందిరంలోకి వచ్చి ఒక మాట చెప్పుద్ది, అయ్యా ఇదిగో నా మీద ఉన్న నిందను తొలగించయ్యా, నాకు ఒక బిడ్డను దయచేయి, నాకు కనుక ఒక బిడ్డను ఇచ్చినట్లయితే మరలా నేను ఆ బిడ్డను తిరిగి ఇచ్చేస్తాను, నా మీద ఉన్న నిందను తొలగించి నాకు ఒక బిడ్డను దయచేయి అని చెప్పి ఎంతో వేదనతో దుఃఖంతో ఏడిస్తే ఆ యొక్క వేదనంతను కూడా దేవుడు చూసి, ఆ కన్నీటిని చూసి హన్నా యొక్క గర్భమును తెరిచి సమూయేలు అనే ఒక మంచి గొప్ప ప్రవక్తను దేవుడు హన్నాకు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ రోజున మన బ్రతికుండగానే మన జీవితాన్ని దేవుడికి అప్పగించాలండి. ప్రాణాత్మ శరీరాలను దేవుడికి అప్పగించాలండి. పౌలు అంటాడు, జీవించేది నేను కాదు, క్రీస్తు యేసే నాలో జీవిస్తున్నాడు, నేను లోకమంతటిని కూడా పెంటగా ఎంచుకున్నానని చెప్పి పౌలు అంటున్నట్లుగా మనం కూడా ఏం చేయాలి తెలుసా? ప్రభు, నిన్ను తప్ప నేను లోకంలో ఎవరిని ప్రేమించకూడదు, నేను మాత్రం నిన్నే ప్రేమించాలి, నీ కొరకు బ్రతకాలి, నీ కొరకు జీవించాలి. ఇప్పుడే నా ప్రాణాత్మ శరీరమును నీ స్వాధీన పరుచుకోండి ప్రభు అని చెప్పి నీవు నేను అడిగినప్పుడు దేవుడు మనలను ఆయన స్వాధీనంలోకి తీసుకుంటాడు. హల్లెలూయా. తర్వాత ఈ యొక్క ఏలియా చేసిన పని ఆరోదిగా చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 18:33 నీళ్లను ఆ యొక్క మాంసం మీద, కట్టెల మీద, బలిపీఠం మీద పోసాడంట. హల్లెలూయా. చేతులు తల్లి చెప్పండి ఒకసారి హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం 18:33 ఆ హృదయమును కుమ్మరించాలి. అనగా ఈ యొక్క ఏలియా 4 బాణల నీళ్లు లేదా 4 తొట్టెల నీళ్లు ఎక్కడ పోసాడంటే ఆ యొక్క బలిపీఠం మీద, ఆ మాంసం మీద పోసినట్లుగా మనం చూస్తున్నాం. కట్టెల మీద కూడా పోసాడు. అయితే ఈ యొక్క మాట దేనికి సాదృశ్యంగా ఉందంటే కీర్తన గ్రంథము 62వ కీర్తన 8వ వచనములో ఆయన సన్నిధిని మీ హృదయమును కుమ్మరించండి. మనం ప్రార్థించేటప్పుడు దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు మన హృదయాన్ని కుమ్మరించే ప్రార్థన చేయాలి, కానీ పైన ప్రార్థన చేయడానికి వీలేదు. మన హృదయాన్ని కుమ్మరించాలి. మన హృదయాన్ని కుమ్మరించి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మన జీవితంలో తన కృపను విడుదల చేస్తాడు. విలాప గ్రంథము విలాప వాక్యము 2వ అధ్యాయం 19వ వచనములో మీరు వేకువజామునే లేచి నీళ్ల బిందెను తొట్టిలో కుమ్మరించినట్లుగా మీ హృదయములను యెహోవా సన్నిధిలో కుమ్మరించుడి అని విలాప వాక్యములు రాయబడింది. మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించాలి. విరిగి నెలిగిన హృదయముతో మన హృదయాన్ని కుమ్మరించాలి, మన మనసును కుమ్మరించాలి. లోపల ఏది కూడా దాచుకోవడానికి వీల్లేదు. దేవుని సన్నిధి అంతా ఓపెన్ అయిపోయి దేవునితో మాట్లాడే అనుభవంలోనికి మనం ఖచ్చితంగా రావాలి. అటువంటిది ఆ పని ఏలియా బలిపీఠం గారు చేసినట్టుగా మనం చూస్తున్నాం. 7వదిగా కూడా కనబడుతుంది. సమయం కొరకు ఎదురు చూచాడు. మొదటి రాజుల గ్రంథము 18:36 కనుక చూసినట్లయితే అషరీ ప్రవక్తలు, బయలు ప్రవక్తలు అందరూ కూడా బయలారా 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 అని చెప్పి ఓకు ఆహ్వానిస్తున్నారు. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓకు ఆ బ్లేడ్లతో చిన్న చిన్న కత్తి ముక్కలతో గాయాలు చేసుకుంటూ బ్లడ్ కారేటట్లుగా వాళ్ళు అల్లుతున్నారు. కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అషరీ ప్రవక్త కానీ బయలు ప్రవక్త కానీ వారిద్దరిలో ఏ దేవత కూడా బలిపీఠం మీదకి
రాలేదు అగ్నిని ఆ బలిపీఠం మీద కుమ్మరింపచేసి నేను దేవతను, నేను దేవుని నిరూపించుకోలేకపోయింది. ఆ సమయంలో ఏలియా ఇక చాలు చాలు నా సమయం వచ్చింది అని చెప్పి ఆ బయలు ప్రవక్తలు, అషేరీ ప్రవక్తలకు బలిపీఠాన్ని పడగొట్టించి సపరేట్గా బలిపీఠాన్ని కట్టాడు. హల్లెలూయా. బలిపీఠం కట్టిన తర్వాత దాని మీద ఎద్దును తునకలు మాంసం అంతను కూడా పేర్చి 4 బాణాల నీరుతో ఆ యొక్క మాంసమును, కట్టెలను, బలిపీఠం అంతను కూడా తడిపి చేసి ఆ ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. ప్రార్థన చేసే ముందు నేను చెప్పాల్సిన ప్రాముఖ్యమైన మాట అంటే తెలుసా, ఏలియా సమయం కొరకు ఎదురు చూశాడు. ఏ సమయం అది తెలుసా? సాయంత్రం పూట, ఆ చల్లడి పూట, సాయంత్రం పూట నైవేద్యము అప్పగించే సమయం అండి అది. ఆ టైం వరకు కూడా ఎదురు చూశాడు. ఈ రోజున చాలా మంది కూడా దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేస్తా, మేలులు చేస్తా, కార్యాలు చేస్తా అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే పేతురు ఒక మాట చెప్తున్నాడు, మీరందరూ కూడా ఆయన సమయం వచ్చి ఆయన అద్భుతం జరిగే వరకు కూడా మీరు దేన మనసులై ఉండి ఆయన యొక్క పాదాలు పట్టుకుని ప్రార్థించండి అని మొదటి పేతురు పత్రిక 5:6 రాబడింది. అయితే ఏలియా చేసిన ప్రాముఖ్యమైన పని సమయం కొరకు ఎదురు చూశాడు. ఆ సమయం వచ్చిన తర్వాత తను చేస్తున్న ఆ ప్రార్థన రీతిగా ఉంది. మొదటి రాజుల గ్రంథము 18:37-38 కన్నా మనం పరిశీలన చేస్తే, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవైన నీవే దేవుడు అనియు, నీవు వారి హృదయమును నీ తట్టుకు తిరుగుచున్నవనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించము. నీవే దేవుడు అని ఈ ప్రజలందరూ కూడా తెలుసుకున్నట్లుగా నా ప్రార్థన అంగీకరించని చెప్పి ప్రార్థన చేస్తూ ఉండగా, చేతులెత్తుతూ ఉండగా ఆకాశం అంతటి నుంచి కూడా అగ్ని ఆ బలిపీఠం మీద కుమ్మరింపబడింది. ఆ బలిపీఠం మీద ఉన్న కట్టెలు, మాంసము అటువంటివన్నీ కూడా కాలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏలియా చేసిన ప్రాముఖ్యమైన పని సమయం కొరకు ఎదురు చూశాడు, విశ్వాస సహితమైన ప్రార్థన జరిగించాడు. ఆ టైంలో దేవుడు చేసిన ప్రాముఖ్యమైన పని ఏంటో తెలుసా, అషేరీ ప్రవక్తలు, బయలు ప్రవక్తలు ఎవరు కూడా అగ్నిని కురిపించలేకపోయారు. ఆ టైంలో రోషం కలిగిన ఏలియా ప్రార్థన చేస్తూ ఉండగా ఆ దేవుడు ఏలియా ప్రార్థన విని ఆ బలిపీఠం మాత్రాన్ని కాలిపోయేటట్లుగా చేశాడు. అలా ఈ రోజున మన విశ్వాస సహితమైన ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవుని కొరకు నిలబడగలిగితే నీ ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా సమాధాన పడాలి. దేవునితో సమాధాన పడినప్పుడు మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. రెండోది మన బలిపీఠను మనం బాగు చేసుకోవాలి. ఏ వ్యక్తి అయితే తన బలిపీఠను బాగు చేసుకుంటే ఆ వ్యక్తి ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. దేవుని చేత పిలువబడేవారుగా ఉండాలి. సంఘంలో సహవాసం, ఐక్యత కలిగి మంచిగా మనం జీవించాలి. అప్పుడే మనం దేవుని యొక్క కృపను పొందుకుంటాం. అదే రీతిగా విరిగి నలిగిన మనసుతో దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించి మనం ప్రార్థన చేయాలి. అదే రీతిగా దేవుని యొక్క సమయం కొరకు, దేవుని అద్భుతం కొరకు కనిపెట్టి నిరీక్షణతో ఎదురు చూసేవారుగా ఉండాలి. విశ్వాస సహితమైన ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి దేవుడు ఏలియా ప్రార్థన ద్వారా ఎలాంటికైతే అగ్నిని కుమ్మరింప చేశాడో అదే రీతిగా మన ప్రార్థన ద్వారా కూడా ఆయన చిత్తాన్ని బట్టి బలమైన కార్యాలు జరిగిస్తాడు. ఈ వాక్యం నువ్వు ఎక్కడి నుంచి వింటున్నప్పుడు కూడా నీ విశ్వాస సహితమైన ప్రార్థన ఒకసారి ఆలోచించు. నీ బలిపీఠను సరిచేసుకో, దేవునితో సమాధానపడు. దేవుడు నీ ప్రార్థన ద్వారా బలమైన అద్భుతాలు, కార్యాలు జరిగించి నిన్ను గణపరిచి నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ భక్తి ద్వారా, నీ ప్రార్థన ద్వారా నా యేసయ్య మహిమను పొందడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు కన్నులు మూయండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగల మంచేసే నీ పరిశుద్ధ నామను బట్టి వందనాలు తండ్రి. ఏలియా మాలాంటి స్వభావం కలిగిన వాడే. ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశం నుంచి అగ్ని కురిచిందయ్యా. ఏలియా ప్రార్థించినప్పుడు వర్షం కురిసింది ప్రభువా, నీకు వందన అయ్యా. ఏలియా ఎలాగైతే నీతో సమాధాన పడ్డాడో, ప్రజల్ని సమాధాన పరిచాడో, ఏలియా బలిపీఠాన్ని బాగు చేసినట్లుగా ఎవరు బలిపీఠాలు అయితే పడిపోయినాయి ప్రభువా, వారందరూ బలిపీఠాలను కూడా కట్టండి. ఎవరి జీవితంలో అయితే విశ్వాస సహితమైన ప్రార్థన లేదో, ఎదురు చూచే నిరీక్షణ లేదో, నీ కార్యాల కొరకు ఎదురు చూచే నిరీక్షణ, ఓపిక, సహనము ప్రతి ఒక్కరికి దయచండి. ప్రతి ఒక్కరు కూడా బలిపీఠాలు కట్టుకుని నీ ఎదుట ప్రభుదిగా సజీవ యాగముగా వారి ప్రాణాత్మ శరీరాలను అప్పగించుకుని వారి ప్రవర్తన అంతా కూడా నీ అధికారానికి అప్పగించుకోవడానికి సహాయించండి. ఎవరైతే కుడికేడుకు త్రొట్టెళ్ళిపోయి నీకు దూరంగా ఉన్నారో, పాపంలో ఉన్నారో, అపరాధాల్లో ఉన్నారో, చీకటి శక్తుల చేత బంధించబడి ఉన్నారో వారందరినీ కూడా ఇప్పుడు నీ నామాలు విడుదలని ప్రకటిస్తున్నా. వారందరూ మనోనేత్రాలు వెలిగించబడి వారందరి కట్లు తొలగిపోయి నీ సన్నిధిలోకి వచ్చి నేను ఆరాధించటకు అయ్యా ఇదిగో నీ కృపను పొందుకోవడానికి, నీ రాజ్యానికి వారసులటుకు సహాయించండి. మీరే మహిమ, ఘనత, ప్రభువులు పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం వెంటనే మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించును గాక. మరొక ఎపిసోడ్